ఆ బతుకు తెరువుకి మరి దేవుడు ఇంత కక్ష సాధింపు చేస్తున్నట్టే అనిపిస్తున్నది. ఎందుకంటే రోజు చెట్లెక్కి 200, 300 రూపాయలు వస్తే ఆ 200, 300తోని మనం మొత్తం కుటుంబాన్ని పోషించుడు, పెళ్ళాం పిల్లలు చదువు అన్నీ కూడా చూసుకునే ఒక గౌడ కులస్తుడు ఈరోజు ఇట్లా చెట్లు కాలిపోవడంతో ఇవాళ వాళ్ళు రోడ్డు పాలన అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎంత బాధ అవుతుందనంటే కొన్ని గ్రామాలల్లో వాళ్ళు గీసుకునే చెట్లల్లో మొత్తం బుంగీలు వలిగిపోయినాయి, మొత్తము నిచ్చెనలు మొత్తం మాడి మసైపోయినాయి, వాళ్ళు వేసుకునే మోకు ముత్తాళ్ళు మసైపోయినాయి. అవన్నీ చూస్తుంటే నిజంగా మనసంతా కూడా భారంగా అనిపిస్తున్నది. అరే వీళ్ళు రేపు పొద్దున దినానికి ఎట్లా బతుకుతారు, మరి వీళ్ళ లైఫ్ ఏంది అనేది ఒకటి నిజంగా ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇలా మొత్తం జిల్లాలో మొత్తం ఈ కన్నాపూర్ గ్రామంతో పాటు ఇవాళ అంటే వీళ్ళ నిన్నటి జరిగింది కాబట్టి 21 గ్రామాలల్లో ఇవాళ గౌడ కులస్తువులు ఇవాళ మొత్తం చెట్లు కాలిపోయి ఉన్నారు. ఈతవనము తాటివనం రెండు కూడా మేము మొత్తం లెక్కలేసి ఒక్కొక్క కాడ 4,000, 2,000, ఇక్కడ ఒక 800 చెట్లు అంటున్నారు. మొత్తం లెక్క చూస్తే ఒక 50,000 చెట్లు కాలిపోయినాయి ఇవాళ. అంటే 50,000 చెట్లు ఇవాళ దానిపైన ఆధారపడిన గౌడ కులస్తుడు ఎట్లా బతకాలి రేపు పొద్దున దినానికి? మరి దీనికి కారకులు ఎవరు, దీనికి ఈ కారణమైన దానికోసం మరి వాళ్ళకు ఏ రకంగా సహాయం చేస్తే బాగుంటుంది అనేది దానిపైన నిజంగా కూడా అందరు విచారం చేయాల్సి ఉన్నది. సర్వసాధారణంగా చాలామంది ఇక్కడ గ్రామస్తుల ఊర్లలో పొలాలలో ఏం చేస్తున్నారంటే రైతులు వాళ్ళు రాత్రికి ఆ కొయ్యలకు నిప్పంటించిపోతున్నారు. ఇదొక కారణం వేరుగా. కానీ ఈ రైతులకు తెలుస్తలేదు, ఆ నిప్పంటించడం వల్ల పొల్యూషన్ భంగపరుస్తున్నారు, ప్లస్ ఆ మనకు నేలను కూడా కలుషితం చేస్తున్నారు. ఏవైతే ఎర్ర పురుగులు అంటామో లేకపోతే బ్యాక్టీరియా అంటామో ఇట్లాంటి పురుగులన్నీ కూడా అది నీకు దోహదపడి రేపు పొద్దునడుకు నువ్వు మళ్ళీ పొలం వేసుకుంటే అవి నీకు మంచి చేస్తాయి. కానీ కాల్చేయడం వల్ల నువ్వు మొత్తం ఎడారి చేస్తున్నావు అనే విషయం రైతులు గమనిస్తలేరు. దయచేసి రైతులందరికీ కూడా మేము మరీ వేడుకుంటున్నాం, మీరు చేసే ఈ చిన్న తప్పిదం మీ పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు, మీ భూమిని పాడు చేసుకుంటున్నారు, గౌండ్ల జీవితాలను బొగ్గిపాలు చేస్తున్నారు. ప్లస్ అలాగే ఇవాళ ఏమవుతుందనంటే ఈ 50,000 చెట్లు పోయిన వాళ్ళందరూ ఎక్కడ పోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు నిజంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు అన్నారు, వాళ్ళకు నిజంగా కూడా ఏ రకంగా పోద్బలం ఇవ్వాలి అని చెప్పి ఒక సజెషన్ ఇచ్చారు. ఎక్కడైతే మనకు ఒక ల్యాండ్ ఉన్నదో ఆ ల్యాండ్ని మీరు గవర్నమెంట్ తరఫున వాళ్ళకి ఇవ్వండి, ఉపాధి కల్పించండి, ఒక బోరింగ్ వేపియండి, ఒక రిగ్ వేపియండి, వాళ్ళందరూ అక్కడ చెట్టు పెట్టుకొని చేసుకుంటారు కదా. లేకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే రేపు పొద్దునకి 200-300 రూపాయలకు పని చేసుకుని పాప వాళ్ళ బతుకుదెరువు మనుషులు రేపు పొద్దున దినాలకి వాళ్ళు బతుకుదెరువే కష్టం అయిపోతుంది. నిజంగా కూడా రానున్న రోజులల్లో ఒకప్పుడు అంటే 10-15 సంవత్సరాల తర్వాత మనం గిట్లనే కాలుకుంటా అసలు ఉపాధి లేకపోతే గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం లేకపోతే ఏం లేకపోతే రేపు పొద్దున దినానికి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. 15 సంవత్సరాల తర్వాత ఒకప్పుడు గౌన్లోళ్ళు తాళ్ళెక్కి బతికేటోళ్ళు అనే మాటకు వస్తుంది. నిజంగా కూడా వాళ్ళకి అర్థం, నిజంగా కూడా గౌన్ల బతుకులు నిజంగానే అట్లనే ఉన్నాయి, దుర్భక్షంగా ఉన్నాయి. ఇలా జీవన్ రెడ్డి సార్ అన్నట్టుగా బెల్ట్ షాపులు, విపరీతమైన బెల్ట్ షాపులు అయినాయి. మరి మేమందరం ఎక్కడ పోవాలి, ఎట్లా పోవాలి? మరి మా కళ్ళు ఎట్లా అమ్ముడు పోవాలి? ఇప్పుడు కరోనా టైంలో మేము ప్రత్యక్షంగా చూసినాం. కరోనా టైంలో మొత్తం దుకాణాలన్నీ బంద్ ఉండే, బెల్ట్ షాపులు బంద్ ఉండే, వైన్సులు బంద్ ఉండే, బార్లు బంద్ ఉండే. అప్పుడు మా వాళ్ళు రోజుకు 3,000-4,000 సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు గౌన్లోళ్ళు. మరి అట్లాంటి పరిస్థితులలో మరి ఇప్పుడు ఆ బెల్ట్ షాపులన్నీ మూపించాలి. ఇలాగా మరి రైతులకు కూడా అవగాహన సదస్సులు పెంచాలి. మీరు చేయకండి ఈ పని, దానివల్ల మీరు ఏం లబ్ధి పొందుతలేరని ఒక మాట నినాదాన్ని కూడా తీసుకుపోవాలి. మరి మా గౌండ్లకు మేము ఏం అడుగుతలేము, మాకు ఎకరాకి ఇప్పుడు ఇంత కాలింది, ఇవాళ ఒక ఎకరం జాగా కాలితే మాకు 10 లక్షలు ఇస్తారా, 15 లక్షలు ఏదో ఒకటి ఇయ్యండి, అమౌంట్ ఇచ్చి వాళ్ళని మీకు సహాయపడే విధంగా చేయండి. ఇప్పుడు మా గౌండ్లకు ఏమవుతుందనంటే వాళ్ళకు ఉపాధి కల్పించడంలో మనం వెనుకబడుతున్నాము, చచ్చిపోతే 10 లక్షలు ఇస్తామంటున్నాం. మేము కోరుకునేది ఒకటే ఏంటంటే బతుకున్నప్పుడు వాళ్ళకు 10 లక్షలు ఇచ్చి వాళ్ళు బతుకుదెరువు కాపాడు అని మేము కోరుకుంటున్నాం. అంతే. చచ్చిపోయాక 10 లక్షలు ఇచ్చినా వాళ్ళ కుటుంబానికి ఏం లబ్ధి పొందుతాడు? పెద్ద మనిషి ఇంట్లోకి వెళ్ళి చనిపోయిన తర్వాత నువ్వు 10 లక్షలు ఇస్తే ఏముంది, 15 లక్షలు ఇస్తే ఏముంది? కానీ బతుకున్న మనిషికి మనం సహాయపడితే నిజంగా కూడా రేపు పొద్దున దినానికి వాళ్ళ కుటుంబం అంతా బాగుపడుతుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాము.